ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి జరిగింది. రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద ఈ దాడి జరగడం సంచలనంగా మారింది. అయితే వీణపై ఈ దాడిని జనసేన కార్యకర్తలు చేసినట్లు తెలుస్తోంది. దాడిలో హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిని చితక బాదినట్లుగా సమాచారం. ఆ సమయంలో ఎందుకు కొడుతున్నారని వీణ ప్రశ్నించగా ఆమెపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో హర్షవీణ ఫిర్యాదు చేసింది. రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద హర్షవీణపై దాడి జరిగింది. దాడికి సంబంధించి కూడా జన సైనికులే చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసిన బాధితురాలపై హర్షవీణపై దాడి జరిగింది. నిన్న రైల్వే కోడూరులో మార్కెట్ లో ఉండగా జనసేన పార్టీ శ్రేణులు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర అలాగే ఆయన అనుచరులు అందరూ కూడా హర్షవీణపై అలాగే హర్షవీణతో పాటు ఉన్నటువంటి గోపి అనే వ్యక్తి మీద దాడికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకునింది. అయితే ఈ వీడియోస్ అన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. అలాగే మొదటి నుంచి కూడా హర్షవీణ గత 3 నెలల నుంచి కూడా ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించారని, చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని చెప్పి అతని మీద చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. అటు న్యాయపరంగా న్యాయస్థానంలోనూ అలాగే ఇటు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా రోజు రోజుకు వీడియోలు విడుదల చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ దాడి కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అరవ శ్రీధర్ పై ఇటీవల హర్షవీణ చేసినటువంటి ఆరోపణల్లో జీర్ణించుకోలేక ఈ దాడి జరిగిందని చెప్పి హర్షవీణ అలాగే హర్షవీణ తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అశ్లీల వీడియోలు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచి కూడా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. తర్వాత ఒక త్రిసభ్య కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పటికీ 2 నెలలు అవుతుంది త్రిసభ్య కమిటీ వేసి. ఆ త్రిసభ్య కమిటీ ఏం తేల్చింది అన్నది ఇప్పుడు హర్షవీణ ప్రశ్నిస్తోంది. అంతవరకు కూడా ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి కదా, మరి ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే నిన్న అక్కడ ఒక కార్యక్రమం జరుగుతోంది రైల్వే కోడూరులో. అయితే అదే సమయంలో హర్షవీణతో పార్టీ గోపి ఇద్దరు కూడా ఒక ఫ్లవర్ షాప్ కు వెళ్లారు. అక్కడ టోల్ గేట్ దగ్గర ఏదో కొనుక్కోవడానికి వెళ్లారు. అలాగే ఆ సమయంలోనే ఇటు జనసేన నాయకులు అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే తాతంశెట్టి నాగేంద్ర అలాగే కొంతమంది అనుచరులు అక్కడ ఉండడము, హర్షవీణను చూడడం, ఆ నేపథ్యంలో ఆ సందర్భంగా ఈ దాడి జరిగిందని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ దాడి జరిగిన నేపథ్యంలో హర్షవీణకు రక్తపు గాయాలు అయ్యాయి. అలాగే గోపి అనే వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో చిత్తగా బాధినట్లుగా తెలుస్తుంది. అయితే వెంటనే వీరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి రైల్వే కోడూరులో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది, దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాతశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిని కూడా చితకబాదినట్టుగా ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు హర్షవీణపై కూడా దాడి చేశారని చెప్పి కూడా తెలుస్తోంది. అరవ శ్రీధర్ అరాచకాలు అలాగే రాసలీలను ప్రశ్నిస్తున్నందుకే పథకం ప్రకారం తనపై దాడి జరిగినట్లుగా బాధితురాలు ఆరోపిస్తున్నారు. అరవ శ్రీధర్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని హర్షవీణ పదే ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా బాధితురాలు కోరుతోంది. అయితే అరవ శ్రీధర్ ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది కాబట్టి ఇప్పటికే జనసేన పార్టీ అతన్ని దూరం చేసి విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ విచారణ చేసి నివేదికను పార్టీ నాయకత్వానికి సమర్పించింది. పలు పోలీస్ స్టేషన్లలో అరవ శ్రీధర్ పై కేసు కూడా నమోదైంది. అయితే బాధితురాలు
హర్షవీణపై కూడా కేసు నమోదు చేయడం కూడా మనం చూడాలి. ఇలా సంచలన పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో హర్షవీణపై దాడికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? ఒక మహిళపై ఏదేమైనప్పటికీ హర్షవీణ చేస్తున్నది ఏంటి అని పక్కన పెడితే, ఒక మహిళపై రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలో కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ అలాగే రాష్ట్ర కార్యదర్శి అలాగే ఎమ్మెల్యే వీరందరూ కూడా దాడి చేయడము ఇది పెద్ద ఎఫెక్ట్ అయ్యేలా ఉంది పార్టీకి అని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు వీరిపై అనేది కూడా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా హర్షవీణ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, బయటికి వచ్చినటువంటి వీడియోలు కావచ్చు, రాసలీల వీడియోలు కావచ్చు, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియోలు కూడా బయటికి వచ్చిన నేపథ్యంలో ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎందుకు దీని మీద స్పందించలేదనేది చాలా వరకు పెద్ద ఎత్తున విమర్శలు, ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపై ఈ దాడిపై కూడా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, అసలు ఆయన స్టాండ్ ఏంటి అర్వా శ్రీధర్ మీద అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి పార్టీ అధిష్టానం అలాగే పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు ఈ దాడి మీద అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే ఈ కేసు సంబంధించి ఈ హర్షవీణ అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంబంధించిన వ్యవహారం ఎలా మలుపులు తిరుగుతుంది, ఎలా ఫైనల్ గా ఎలా చేరుకుంటుంది అనేది కూడా కాస్త ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు సునీత. అయితే రామచందర్, ఇప్పుడు హర్షవీణ ఈ కేసు గురించి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసుల రియాక్షన్ ఏంటి? పోలీసులు, ఎందుకంటే ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, పోలీసులు కూడా వారిని వేసే వీడియోలు కూడా బయటికి రావడంతో పోలీసులు వెంటనే వారు స్టేషన్కు వచ్చి నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసుపై అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు లేదా పూర్తిగా కేసు దర్యాప్తు అయితే చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ ఎమ్మెల్యే స్థానికంగా ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మరి కేసు ఎంతవరకు ముందుకు వెళ్తుందా లేదా అన్నది కూడా బాధితురాలు ప్రశ్నలు అలాగే ఆమె అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కేసు నమోదు ఊరికే గతంలో కూడా ఏదైతే పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసినప్పటికీ కూడా అరవ శ్రీధర్పై హర్షవీణ ఏదైతే బాధితురాలు తన మీద చేసినటువంటి లైంగిక ఆరోపణలు కావచ్చు అలాగే తనను హింసించినటువంటి అలాగే కావచ్చు పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత 2 సంవత్సరాలుగా తనను లైంగికంగా వేధించారని అలాగే 5 సార్లు అబార్షన్ చేయించారని కూడా హర్షవీణ కేసు నమోదు చేసింది. అయితే ఆ కేసు కూడా ఇప్పటి వరకు ఏమైంది అనేది కూడా తెలియదు. మరి అలాగే ఈ కేసు కూడా అవుతుందని చెప్పి హర్షవీణ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ అయితే హర్షవీణ కోర్టు న్యాయస్థానం పరంగా న్యాయం కోసం వెళ్లే పరిస్థితి, ఒకవేళ తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఎదుటే పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయం ఉందో అక్కడికే వెళ్లి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి నాకు న్యాయం చేయాలి, లేకపోతే అన్యాయం చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కూడా హర్షవీణ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ వివాదంలో మరి ఎమ్మెల్యేకి ఇటు హర్షవీణకు సంబంధించిన వ్యవహారంలో మరి అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కానీ లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రామచందర్, ఇప్పుడు హర్షవీణతో ఉన్న ఆ గోపి ఎవరు, ఆ గోపి పరిస్థితి ఏంటి? అతనికి సంబంధించి కూడా జన సైనికులు చితకబాదినట్లుగా తెలుస్తుంది. ఏంటి ఆయన సిచ్యువేషన్ ఏంటి? గోపి అనే అతను మొదటి నుంచి కూడా ఈ వ్యవహారము ఈ లైంగిక ఈ హర్షవీణ బయటికి మొదటిగా వచ్చినప్పటి నుంచి కూడా గోపి అనే వ్యక్తి హర్షవీణతో పాటే ఉంటున్నారు, ఆమెకు సహాయకురాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అతను ఫస్ట్ మొదటగా అతన్ని దాడి చేశారని చెప్పి హర్షవీణ చెప్పడం జరిగింది. అతన్ని కిందికి పంపించి వేయాలని చెప్పి తాతంశెట్టి నాగేంద్ర అలాగే అనుచరులు అతన్ని కొట్టడం పెద్ద దాడి, అతని మీద మాత్రం పెద్ద దెబ్బలు కొట్టారు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతన్ని పంపించి వేసిన తర్వాత హర్షవీణపై కూడా దాడి చేశారు అని చెప్పి కూడా హర్షవీణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పోలీసులు దాడికి సంబంధించి విచారణను చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే గోపి అలాగే హర్షవీణ ఇద్దరు కూడా రాత్రి ఆసుపత్రులకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైల్వే కూడూరులో ఉన్న ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అక్కడ చేరినటువంటి పరిస్థితి. మరి ఆ చికిత్సలో ఎటువంటి దెబ్బలు కలిగాయి, సాధారణ దెబ్బలు లేకపోతే ఎటువైనా మారణాయుధాలతో దాడి చేశారా అనేది కూడా పోలీసుల విచారణలో
తెలిసే అవకాశం అయితే తెలుస్తోంది. అష్టవీణ భద్రతపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు తమ కుటుంబ సభ్యులు, అలాగే అష్టవీణ కూడా. అయితే ఈ దాడికి సంబంధించి పోలీసులు ఎటువంటి విచారణ చేస్తారు, ఇంతకు విచారణ కరెక్ట్ గానే సాగుతుందా లేదా అన్నది కూడా అష్టవీణ అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి, ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ రేపిందని చెప్పుకోవచ్చు. ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తాతాశెట్టి నాగేంద్ర అలాగే స్వయంగా ఈ దాడిలో పాల్గొనడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారా లేదా, ఒకవేళ స్పందిస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ రామచందర్. ఇప్పుడు